కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక రేంజ్లో సర్క్యులేట్ అయిన మీమ్ టాపిక్ అండ్ స్టిల్ ఇంకా చాలామంది ఫ్యాసినేటింగ్గా ఫీల్ అవుతున్న టాపిక్ ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్ డ్రీమ్11. ఈ మీమ్స్ చూసిన తర్వాత 2018 ఐపీఎల్ జరుగుతున్నప్పుడు నేను ఫస్ట్ టైం చూసిన డ్రీమ్11 యాడ్ గుర్తొచ్చింది. ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ యాడ్లో ధోని ఉన్నా సరే మ్యాచ్ చూసే ఎక్సైట్మెంట్లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఐపీఎల్లో మ్యాచ్లు జరిగేటప్పుడు 10 లేదా 15 సెకండ్లు మాత్రమే కనిపించే యాడ్లలో ఉన్న డ్రీమ్11 ఇప్పుడు అదే ఐపీఎల్కి టైటిల్ స్పాన్సర్ రేంజ్కి పెరిగి దేశం మొత్తానికి తన కంపెనీ మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేసుకుంది. అలాగే ఈ అనౌన్స్మెంట్ వచ్చిన వీక్ మొత్తం సోషల్ మీడియాలో తన కంపెనీ మీద అటెన్షన్ పే చేసేలాగా చేసుకుంది. దీన్ని బట్టి చూస్తే ఒక చిన్న కంపెనీగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈ లెవెల్లో రీచ్ అయిన డ్రీమ్11 సక్సెస్ స్టోరీ డెఫినెట్గా తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అయితే ఈ స్టోరీలో మరింత ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే డ్రీమ్11 యాప్ ప్లేస్టోర్లో అవైలబుల్గా లేకపోవడం, అలాగే ఈ కంపెనీ గ్యాంబ్లింగ్ యాప్ అని ఆరోపణలు ఫేస్ చేయడం. సో ఇక లేట్ చేయకుండా ఇంట్రెస్టింగ్గా అలాగే ఇన్స్పైరింగ్గా ఉండే ఈ డ్రీమ్11 కంప్లీట్ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఫ్యాంటసీ స్పోర్ట్స్ ఏంటి సడన్గా పేరు మార్చి చెప్తున్నారు అని అనుకుంటున్నారా? నిజానికి డ్రీమ్11 కూడా ఇలాంటి ఒక ఫ్యాంటసీ గేమే. వీటినే ఆన్లైన్ ప్రిడిక్షన్ గేమ్స్ అని అంటారు. అలా చూస్తే డ్రీమ్11 ఈజ్ ద ఫస్ట్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా. నిజానికి ఈ ఫ్యాంటసీ స్పోర్ట్స్ అనేవి ఇండియాకి కొత్త, కానీ వెస్ట్రన్ కంట్రీస్లో ఈ ఫ్యాంటసీ స్పోర్ట్స్కి ఎప్పటి నుండో క్రేజ్ ఉంది. సో నెక్స్ట్ ఫౌండర్స్ అండ్ ఆరిజిన్ స్టోరీ. ఈ డ్రీమ్11ని 2008లో హర్ష్ జైన్ అండ్ భవిత్ సేత్ అనే ఇద్దరు గ్రాడ్యుయేట్స్ కలిసి స్టార్ట్ చేశారు. ఫౌండర్స్ అయిన హర్ష్ అండ్ భవిత్ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. అలాగే వాళ్ళ ఏజ్ అప్పటికి దాదాపుగా 22 సంవత్సరాలు ఉంటాయి. వీళ్ళలో హర్ష్ జైన్ అప్పటికే వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ అయిన జై కార్పొరేషన్ అనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రియల్ ఎస్టేట్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్గా చేసేవారు. భవిత్ కూడా తన ఇండివిజువల్ కెరీర్ని బిల్డ్ చేసుకోవడంలో బిజీగా ఉండేవారు. అయితే హర్ష్ అండ్ భవిత్ ఇద్దరు కూడా స్వతహాగా ఇంగ్లీష్ ఫుట్బాల్ ఫ్యాంటసీ లీగ్స్కి పెద్ద ఫ్యాన్స్. ఈ ఫ్యాంటసీ స్పోర్ట్స్ బిజినెస్ మోడల్ని ఇండియాలో కూడా స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కొన్ని కోట్ల మంది క్రికెట్ ఫ్యాన్స్ ఉన్న మన కంట్రీలో ఫ్యాంటసీ స్పోర్ట్స్ లీగ్స్ని లాంచ్ చేయడం పెద్ద బిజినెస్ ఆపర్చునిటీ అని చాలా బలంగా నమ్మారు. కరెక్ట్గా అదే టైంలో అంటే 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయింది. ఫ్యాంటసీ స్పోర్ట్స్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఐపీఎల్ పర్ఫెక్ట్ అని డిసైడ్ అయ్యారు. ఈ డ్రీమ్11ని ఇనీషియల్గా ఒక పర్సనల్ ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ చేశారు. కానీ హర్ష్ అండ్ భవిత్ ఇద్దరు వేరే వెంచర్స్లో కూడా బాగా బిజీ అయిపోయారు. డ్రీమ్11 బిజినెస్ మోడల్ని డెవలప్ చేస్తూనే ప్యారలల్గా 2010లో రెడ్ డిజిటల్ అనే డిజిటల్ అండ్ సోషల్ మీడియా ఏజెన్సీని రన్ చేసేవారు. ఈ మీడియా ఏజెన్సీ కూడా చాలా సక్సెస్ అయింది. తర్వాత 2013లో గోజూప్ కంపెనీకి 7 కోట్లకు అమ్మేశారు. అయితే 2008లో స్టార్ట్ చేసినప్పటికీ కూడా 2012లో మళ్ళీ రీలాంచ్ చేశారు. ఈ డ్రీమ్11 మోడల్ యూజర్స్ అటెన్షన్ని గ్రాప్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 2012కి ముందు డ్రీమ్11ని సీజన్ లాంగ్ ఫార్మాట్తో యాడ్ బేస్డ్ మోడల్తో రన్ చేసేవారు. ఈ మోడల్ పెద్దగా క్లిక్ అవ్వలేదు. సో ఎక్కువ మంది యూజర్స్ని సంపాదించలేకపోయింది. ఈ ఫ్యాక్ట్ని రియలైజ్ అయిన ఫౌండర్స్ బిజినెస్ మోడల్ని చేంజ్ చేయాలి అని పక్కా స్ట్రాటజీతో ఫాలో అవ్వాలి అని డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత 2012 నుండి ప్రీమియం మోడల్ని యూజర్స్కి ఇంట్రొడ్యూస్ చేశారు. డ్రీమ్11 ప్రీమియం మోడల్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఫ్యాంటసీ స్పోర్ట్స్ థ్రిల్ని ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసింది క్రికెట్ ఫ్యాన్స్ అనే చెప్పుకోవాలి. ఇందాకటి నుండి ఫ్యాంటసీ స్పోర్ట్స్ అనే పదం ఎక్కువగా వాడుతున్నాం, కానీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇప్పుడు ఫ్యాంటసీ స్పోర్ట్స్ ఫార్మాట్ ఏంటి, డ్రీమ్11 ఈ ఫార్మాట్ని మన ఇండియన్ స్పోర్ట్స్ ఫ్యాన్స్కి ఎలా అందించింది అనేది చూద్దాం. ఫస్ట్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ ఫార్మాట్. ఈ గేమ్ ప్లాట్ఫామ్లో యూజర్స్ ప్రొఫెషనల్ స్పోర్ట్స్లో ఉండే రియల్ ప్లేయర్స్తో ఒక ఇమాజినరీ వర్చువల్ టీమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న ప్లేయర్స్ యొక్క యాక్చువల్ గేమ్స్లోని రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ని బట్టి యూజర్స్కి పాయింట్స్ వస్తాయి. ఈ బేసిక్ ఫార్మాట్ అన్ని ప్రొఫెషనల్ స్పోర్ట్స్కి కూడా అప్లై అవుతుంది. సో డ్రీమ్11 విషయానికి వస్తే కూడా సేమ్ ఇదే ఫార్మాట్ అప్లై అవుతుంది. మ్యాచ్ జరిగే రోజు ఆడుతున్న 2 టీమ్స్ నుండి 11 మంది ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే డ్రీమ్ టీమ్. మ్యాచ్ స్టార్ట్ అవడానికి 1 అవర్ ముందు వరకు మాత్రమే ప్లేయర్స్ని చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఆ 2 టీమ్స్లో ప్లేయర్స్ ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారు అన్నదాన్ని ముందు మీరు ప్రిడిక్ట్ చేసి చాలా స్ట్రాటజిక్గా 11 మంది మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ 11 మెంబర్స్ రియల్ లైఫ్ మ్యాచ్లో మీరు ప్రిడిక్ట్ చేసినట్టు బాగా పర్ఫామ్ చేస్తేనే మీకు పాయింట్స్ వస్తాయి. ఈ పాయింట్స్ని బట్టే మీరు మనీని విన్ అవుతారు. సో ఫ్యాంటసీ స్పోర్ట్స్లో మీ డ్రీమ్ టీమ్ని సెలెక్ట్ చేసుకోవడమే చాలా క్రూషియల్ పార్ట్. ఇక్కడి వరకు బేసిక్ మోడల్ని ఫాలో అయినప్పటికీ కూడా డ్రీమ్11 ఇండియన్ యూజర్స్ అటెన్షన్ని గ్రాప్ చేయడానికి కొత్త ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేసింది. అదేంటంటే డ్రీమ్11లో మొత్తం 3 కేటగిరీస్లో కాంటెస్ట్లు జరుగుతూ ఉంటాయి. ఒకటి ఫ్రీమియం, 2 ప్రీమియం, ఇక 3వది ప్రైవేట్. వీటిలో ఒక్కో ప్లాన్కి డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. ప్రీమియం ప్లాన్లో ఎలాంటి మనీ పే చేయకుండా కాంటెస్ట్లో ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు. డ్రీమ్11లో ఇప్పటికి కూడా 85 to 90% యూజర్స్ ఈ ప్రీమియంని యూజ్ చేస్తూ ఉంటారు. డ్రీమ్11 యూజర్ బేస్ పెరగడానికి
ఈ ఫ్రీమియం మోడల్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. ఇంకో రీజన్ ఏంటంటే ప్రీమియం కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలంటే యూజర్ ఒక సర్టెన్ అమౌంట్ని ఫీగా పే చేయాల్సి ఉంటుంది. ఈ ఎంట్రీ ఫీ కూడా చాలా తక్కువగా ఉంటుంది, అంటే 10, 20 ఆర్ 30 రూపీస్ మాత్రమే ఉంటుంది. మీరు ప్రిడిక్ట్ చేసిన ప్లేయర్స్ బాగా పర్ఫామ్ చేస్తే మీకు పాయింట్స్ వస్తాయి అండ్ ఈవెన్చువల్గా ఆ పాయింట్స్కి తగ్గ మనీ కూడా వస్తుంది. అందుకే దాదాపుగా డ్రీమ్11లో 90% యూజర్స్ ఫ్రీగానే యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే ప్రీమియంని యూజ్ చేసే వాళ్ళు విన్ అయితే మనీ గెలుచుకుంటూ ఉంటారు. ఇందులోనే డ్రీమ్11 రెవెన్యూ కూడా ఉంటుంది. ఈ కంపెనీ రెవెన్యూ మోడల్ ఏంటంటే ప్రీమియం నుండి ఎలాంటి రెవెన్యూ జనరేట్ అవ్వదు, ఎందుకంటే యాడ్స్ కానీ స్పాన్సర్స్ కానీ ఈ ప్రీమియంలో ఉండవు. అయితే ప్రీమియం యూజర్స్ పే చేసే ఎంట్రీ ఫీలో 15 నుండి 20% కమిషన్ని ప్లాట్ఫామ్ ఫీగా ఛార్జ్ చేస్తూ ఉంటారు. మిగిలిన 85 నుండి 80% మనీ కాంటెస్ట్లో విన్నర్స్కి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాంటెస్ట్లో 60 మంది యూజర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు అనుకోండి, ఒక్కొక్కరు 30 రూపాయలు పే చేశారు అనుకోండి. సో 60 × 30 = 1800. ఇందులో 20% అంటే 360 రూపాయలని డ్రీమ్11 వాళ్ళ ప్లాట్ఫామ్ ఫీగా ఛార్జ్ చేస్తుంది. మిగిలిన 1440 రూపాయలని విన్నర్స్కి ఇస్తుంది. మీరు గమనిస్తే కనుక డ్రీమ్11 గూగుల్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా కానీ అలాగే వేరే ఏదైనా యాడ్ ఏజెన్సీ ద్వారా కానీ వాళ్ళ రెవెన్యూని సంపాదించడం లేదు. ముందు చెప్పినట్టు 2012కి ముందు గూగుల్ యాడ్సెన్స్ ద్వారా ట్రై చేసినప్పటికీ కూడా యూజర్స్కి ఫాస్ట్ అండ్ ఈజీ యూజర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేకపోతున్నారని ప్రీమియంని లాంచ్ చేశారు. అప్పటి నుండి యూజర్స్ ఫ్లో పెరగడం స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయ్యి 2015కి 3 lakh యూజర్స్కి రీచ్ అయింది. ఈ యూజర్ బేస్ రీచ్ అయిన తర్వాత కంపెనీ ఫౌండర్స్ ఇదే ప్రోడక్ట్ మార్కెట్కి ఫిట్ అని డిసైడ్ అయ్యారు. ఈ మార్కెట్ గ్రోత్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అంటే ఇన్వెస్టర్స్ కావాలి. అప్పటి నుండి వాళ్ళ కంపెనీలో ఫండింగ్ చేయడానికి ఇన్వెస్టర్స్ కోసం సెర్చింగ్ మొదలుపెట్టారు. ఈ సెర్చింగ్లో ఉండగానే కలారీ కంపెనీ డ్రీమ్11లోని పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసింది. ఈ కలారీ కంపెనీ స్టార్టప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కొత్త ఏం కాదు. దీనికంటే ముందు దాదాపుగా 50 స్టార్టప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఆ తర్వాత ఈ కంపెనీలో స్టడీ వ్యూ క్యాపిటల్, టెన్సెంట్ హోల్డింగ్స్, థింక్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మల్టిపుల్స్ ఈక్విటీ కూడా ఫండింగ్ చేశారు. ఈ ఇన్వెస్ట్మెంట్తో తన యూజర్ గ్రోత్ని పెంచుకుంటూ 2019కి 50 మిలియన్ యూజర్ మైల్ స్టోన్కి రీచ్ అయింది. ఇప్పుడు డ్రీమ్11 100 మిలియన్ యూజర్ మైల్ స్టోన్ వైపు ఫాస్ట్గా పరుగులు తీసుకుంటూ వెళ్తోంది. నెక్స్ట్, బ్రాండ్ అంబాసిడర్స్. 2017లో డ్రీమ్11 క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లేని ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్గా తీసుకున్నారు. కానీ ఎప్పుడైతే 2018 ఐపీఎల్లో ఖేలో దిమాగ్ సే వీడియో క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యారో అప్పుడు కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీని బ్రాండ్ అంబాసిడర్గా తీసుకున్నారు. ఎంఎస్ ధోని డ్రీమ్11 యాడ్స్లో కనిపించడం స్టార్ట్ అయిన తర్వాత చాలామంది ఈ కంపెనీని లెజిట్ కంపెనీ అని బిలీవ్ చేయడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్, అచీవ్మెంట్స్. 2019లో యూనికాన్ క్లబ్లో ఎంటర్ అయిన ఫస్ట్ ఇండియన్ గేమింగ్ కంపెనీగా డ్రీమ్11 సెన్సేషన్ని క్రియేట్ చేసింది. తర్వాత రెండోది, గూగుల్ని బట్టి చూస్తే డ్రీమ్11 ప్రపంచంలోని టాప్ 10 మోస్ట్ బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ పాపులర్ ట్రెండ్స్ ఇన్ 2018గా ఎన్నికైంది. తర్వాత మూడోది, 2019లో ఐపీఎల్కి అఫీషియల్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ పార్ట్నర్గా బీసీసీఐతో డ్రీమ్11 సైనప్ అయింది. ఇక నాలుగోది, 2018లో అనౌన్స్ చేసిన ఇండియాస్ గ్రేట్ మిడ్ సైజ్ వర్క్ ప్లేసెస్లో డ్రీమ్11 9th ప్లేస్లో నిలిచింది. ఐదో అచీవ్మెంట్, ఐఎన్సీ 42's 42 నెక్స్ట్ లిస్ట్లో డ్రీమ్11 42 ఇన్నోవేటివ్ స్టార్టప్స్లో ఒకటిగా నిలిచింది. ఇవే కాకుండా ఇండియాలో ఫస్ట్ ఎవర్ హాకీ ఫ్యాంటసీ అండ్ ఫ్యాంటసీ వాలీబాల్ని కూడా లాంచ్ చేసింది డ్రీమ్11. ఇక ఫైనల్గా ఆరోది, రీసెంట్ అండ్ మోస్ట్ రిమార్కబుల్ అచీవ్మెంట్ ఏంటంటే ఐపీఎల్కి టైటిల్ స్పాన్సర్షిప్ సొంతం చేసుకోవడం. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ గెలుచుకోవడానికి డ్రీమ్11 విన్నింగ్ బిడ్ 222 కోట్ల రూపాయలు. లాస్ట్ ఇయర్ వివో టైటిల్ స్పాన్సర్షిప్ 440 కోట్లు గెలుచుకుంది. అలాంటిది డ్రీమ్11 అందులో దాదాపుగా 50%కే ఈ సంవత్సరం గెలుచుకోవడానికి రీజన్ ఈ డీల్ డిసెంబర్ 31 వరకే వ్యాలిడ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఇయర్ 222 కోట్లు, సెకండ్ ఇయర్ 240 కోట్లు, థర్డ్ ఇయర్ 240 కోట్లు. టోటల్గా యావరేజ్గా చూస్తే 234 crores పర్ ఇయర్ అన్నట్టుగా ఈ డీల్ని ఫిక్స్ చేశారు. అలాగే 3 weeks బ్యాక్ టైటిల్ స్పాన్సర్గా తప్పుకున్న వివో తిరిగి రాకపోతే 2022 ఐపీఎల్ ఎడిషన్ వరకు డ్రీమ్11 టైటిల్ స్పాన్సర్గా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్, లీగల్ ప్రాబ్లమ్స్. డ్రీమ్11 గేమ్ ఫార్మాట్ బెట్టింగ్కి గ్యాంబ్లింగ్కి చాలా దగ్గరగా ఉంటుందని, అలాగే ఇండియాలో గ్యాంబ్లింగ్ ఇల్లీగల్ కాబట్టి 2017లో పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో, 2019లో బాంబే హైకోర్టులో, అలాగే ఫిబ్రవరి 2020లో రాజస్థాన్ హైకోర్టులో అడ్వకేట్స్ క్రిమినల్ కేసులు ఫైల్ చేశారు. కానీ ఇండియాలో పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ప్రకారం డ్రీమ్11లో సబ్స్టెన్షియల్ డిగ్రీ ఆఫ్ స్కిల్ అటాచ్ ఉండడం వల్ల దీన్ని గ్యాంబ్లింగ్గా కన్సిడర్ చేయడం లేదని క్లియరెన్స్ ఇచ్చారు. బాగా ఆడే ప్లేయర్స్ని ముందుగానే ప్రిడిక్ట్ చేసి స్ట్రాటజిక్గా టీమ్ని సెలెక్ట్ చేయడం డెఫినెట్గా స్కిల్ వల్ల పాసిబుల్ అవుతుంది. కాబట్టి డ్రీమ్11 లీగల్ గేమ్గా ఇండియాలో కంటిన్యూ అవుతోంది.
ఫౌండర్స్ హర్ష్ జైన్ అండ్ భవిత్ సేతి ఇద్దరు డ్రీమ్ 11ని 2008లో క్రియేట్ చేసినప్పటికీ 2012లో లాంచ్ చేశారు. అలాగే 2015 నుండి యూజర్స్ పెరగడం స్టార్ట్ అయ్యారు. 2018 నుండి బిగ్గర్ సక్సెస్ని చూశారు. అలాగే ఇప్పుడు డ్రీమ్ 11 సక్సెస్ ఇండియా మొత్తం చూస్తోంది. మీరు గమనిస్తే ఈ సక్సెస్కి దాదాపుగా 7 సంవత్సరాల సమయం పట్టింది. ఆ సక్సెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళడానికి ఇంకో 5 సంవత్సరాలు పట్టింది. సక్సెస్ అనేది ఓవర్ నైట్లో రావచ్చు రాకపోవచ్చు, కానీ అది పాసిబుల్ చేయడానికి ఎన్నో కౌంట్లెస్ డే అండ్ నైట్స్ డెఫినెట్గా కష్టపడాలి. అలాగే డ్రీమ్ 11 ఈ 12 సంవత్సరాల జర్నీలో ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది. అవన్నీ క్లియర్ చేసుకోవడంలోనూ సక్సెస్ అయింది. డ్రీమ్ 11కి పోటీగా ఇంకో 50కి పైగా కంపెనీలు స్టార్ట్ అయినప్పటికీ కూడా ఇండియాలోని ఫ్యాంటసీ స్పోర్ట్స్ మార్కెట్లో 90% షేర్ డ్రీమ్ 11దే. దీన్ని బట్టి ఫ్యాంటసీ స్పోర్ట్స్లో డ్రీమ్ 11 డామినేషన్ ఏంటో మనకి అర్థమవుతోంది. నాకు తెలిసినంత వరకు దీనికి ఒకటే ఎక్స్ప్లెనేషన్. డ్రీమ్ 11 ఫౌండర్స్ ఇండియాలో ఫ్యాంటసీ స్పోర్ట్స్ అంటే ఎవరికి తెలియని టైంలో దేశం మొత్తానికి ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరు ట్రై చేయని బిజినెస్ మోడల్ని ట్రై చేశారు. అందరూ ఫెయిల్ అవుతుంది అనుకున్న బిజినెస్ కాస్త ఒక రేంజ్లో సక్సెస్ అయింది. మనం లైఫ్లో అందరిలాగా కాకుండా ఒక డిఫరెంట్ ప్రొఫెషన్ ఆర్ బిజినెస్ ఐడియాని చూస్ చేసుకున్నప్పుడు కొంతమంది ఎగతాళి చేస్తారు, ఇంకొంతమంది ఫెయిల్ అయిపోతుంది అని భయపడతారు. ఇవన్నీ చాలా కామన్. కానీ మీరు మీ ఇన్నోవేషన్కి లాజిక్ని యాడ్ చేసి సిన్సియర్గా హార్డ్ వర్క్తో అటెంప్ట్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారని ఈ డ్రీమ్ 11 జర్నీ చూస్తే మనకి అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు ఎలా అనిపించింది? డ్రీమ్ 11తో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అలానే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇన్ఫోగీక్స్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.